హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషోశ్రీ బ్లాగ్స్. ఈరోజు నైట్ డిన్నర్లోకి మా ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఐటమ్స్ చూసారు కదా, అన్నీ రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసిన ఇది పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను, ఆకు వేస్తున్నాను కూడా. అండ్ నెక్స్ట్ అవి ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాను. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. టమాటోస్ ఫ్రై అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను, సాల్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, అది కూడా వేసి ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో వేసుకుంటే పచ్చివాసన పోతుంది కదా, అందుకనేసి అది వేసి ఫ్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్కర్లోనే చేద్దాం అనుకున్నాను, బట్ ఇందులో చేస్తే కొంచెం బాగా వస్తుంది కదా అనేసి, చిన్న కుక్కర్లో పెడితే మళ్ళీ దగ్గరికి అయిపోద్ది, అందుకనేసి రైస్ మెత్తగా అయిపోద్ది, బాయిల్ అయిపోద్దని అందుకనే ఈ గిన్నెలో చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 4 స్పూన్స్ వేసాను, బట్ సాల్ట్ తిన్నప్పుడు తెలిసింది అసలు సాల్ట్ సరిపోలేదు. మరి ఎందువల్ల అలాగైందో అర్థం అవ్వలేదు. సాల్ట్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్ చూపిస్తున్నాను కదా, మటర్, సోయా, పొటాటోస్, క్యారెట్ వేసి ఫ్రై చేస్తాను. ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ప్రిపేర్ చేయాలి. ఓన్లీ వెజ్ బిర్యానీ అంతే, ఇంకేమీ ఎక్స్ట్రా రైతా కూడా మేమేం ప్రిపేర్ చేసుకోలేదు, నార్మల్గానే తినేసాం. మటర్ వేస్తాను. మెయిన్ ఈ మటర్ ఉన్నదనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలని ప్లాన్ వేసాము. మటరును పన్నీర్ కర్రీ వండుకుందాం అనుకొని తెచ్చాను. ఇందులో కొంచెం వేసాను, మిగిలినవి కొంచెం ఉంచాను అనమాట. ఏదో ఒక రోజు అది కర్రీ వండేస్తాను. అప్పటికప్పుడు అలా అనుకుని బిర్యానీ చేసుకుందాం అనేసి అనుకుని బిర్యానీ చేస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ తింటారు మా పిల్లలు. మా పెద్ద పాప హాయ్ చెప్తుంది, నేను బిర్యానీ చేస్తున్నాను చూడడానికి వచ్చానని చెప్తుంది. ఇది మేము ట్రైపాడ్ తోటి కొత్త వీడియో అన్నమాట. ఇది ట్రైపాడ్తో షూట్ చేసాము. ఇది వీడియో కూడా చిన్నది మిస్టేక్ అవుతుంది, ఎందుకంటే మేము షార్ట్కి అని మేము ఇచ్చేసాం, అది లాంగ్ లెంత్ వచ్చింది. లాంగ్ వీడియోకే పెట్టాం. మళ్ళీ రైస్ కూడా వేసాను, నేను 2 గ్లాసెస్ రైస్ వేసాను. అండ్ నెక్స్ట్ రైస్ కొంచెం వేగిన తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. గ్లాస్కి 2 గ్లాసెస్ కదా, మన నార్మల్ రైసే యాడ్ చేశాను నేను. అదే బాస్మతి అయితే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. అండ్ రైస్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఓకే, యాడ్ చేశాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టేస్తాను. ఇది కొంచెం బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయిన తర్వాత అప్పుడు తీసి మధ్యలో ఒకసారి చూస్తాను మళ్ళీ రైస్ ఎంత కుక్ అయిందో ఏటా అనేది. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే నాది వెజ్ బిర్యానీ కంటే ఎక్కువ శాతం చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇది బాగా హైలైట్ అయిపోద్ది. వెజ్ బిర్యానీ అలా చేసాను. ఏదో నాకు టేస్ట్ పరంగా అయితే నాకు అదే నచ్చుతుంది ఎక్కువగా. ఎందుకంటే మరి అది దీనికైతే నేను ఒక్కొక్కసారి నార్మల్ రైసే వాడతాను, మరి అందువల్ల అలా అనిపిస్తుందో ఏటో తెలీదు. ఆల్మోస్ట్ కుక్ అవుతుంది రైస్.
ఇంకా కొంచెం పలుకుంది, ఇంకా కుక్ అవ్వాలి. చూస్తున్నాను అందుకని ఇంకా అవ్వాలి. మళ్ళీ ఒకసారి మూత పెడతాను. మూత పెట్టి అప్పుడు చూస్తాను అన్నమాట. మళ్ళీ అంతవరకు వెయిట్ చేయడమే. మీరు నైట్ డిన్నర్కి ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకున్నారు మీ ఇంట్లో చెప్పండి. ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది బిర్యానీ. చూస్తున్నారు కదా, బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది. ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తాను. కొంచెం వేడి తగ్గిన తర్వాత తింటే బాగుంటుంది కదా, మరీ అంత హాట్గా అంటే తినలేము. ఓకే, హాయ్ బాయ్ అనుకొని చెప్పేస్తున్నాం. ఓకే బాయ్ గైస్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.